వైఎస్ఆర్సీపీ సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష హోదా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో ఇచ్చేది కాదు. ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా వైఎస్ఆర్సీపీని మట్టు కనిపించిన ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి. మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ కూడా 2029లో మీకు కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే మీరు ఈరోజు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని మీకు ఎమ్మెల్యేకి ఇచ్చే టైంని మీరు కేటాయించుకొని ఆ టైంలో మీరు వినిపించాల్సిన గలం వినిపించండి. అప్పుడు ప్రజలు ఒరే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతుంది, మనం ప్రతిపక్ష హోదాగాడు ఇవ్వలేదు వీళ్ళకి, 2029 అయినా ప్రతిపక్ష హోదా ఇద్దామని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆలోచించు. సలహాదారు నుండి ప్రతి మాటను కూడా ఆలోచించి పార్టీకి సలహాలు ఇవ్వాలి. ఇట్టాడి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి